ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో రామా, ఒకసారి ఢీ కొడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? కొమ్ములు వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొకసారి ఇలా చేయాలి. అబ్బా, వాటర్ పోయి ఏయ్. ముత్తైదువులు వచ్చి ముగ్గేయండి. నువ్వే పార్వతి. ఏమే నువ్వు ముత్తైదు కదా? బావగారు. ఓకే బావగారు. ఆయన నోట్లో అరటిపండు పెట్టు శివా, మాట్లాడకుండా ఉంటారు. సరే గాని త్వరగా కానివ్వండి, ముహూర్తానికి టైం అయిపోతుంది. పద్మ వచ్చి వేయివే. డాడీని కూడా రమ్మని ఉండాల్సింది. వచ్చేస్తారు. ఆలస్యంగా లేచారా? అదే అమెరికా టైమింగ్స్ కదా బావగారు. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అవుతుంది. ఆయనకి ఇంకా నిద్రమత్తు దిగుండదు బావగారు. కిషోర్ గారికి మత్తయితే ఉంది కానీ మతయితే లేదు. ఎందుకలా అంటావు వదినా? లేకపోతే ఏంటి పార్వతి, నోరు జారడమేనా? పొద్దున్నేమో బంధం తెగిపోయింది అంటాడు, రాత్రేమో తెల్లారేక మాంగళ్య బంధం పెనవేసుకోవాలంటాడు. అమెరికా వాళ్ళు అంతేనేమో, మనకి దూరంగా ఉండడమే కాదు మాటకు కూడా దూరంగా ఉంటారేమో. ఏంటే ఒడియాలేస్తున్నారా ముగ్గులేస్తున్నారా? అయిపోయింది అత్తయ్య. కాస్త పసుపు కుంకుమ కూడా వెయ్యండి. అదేదో నువ్వే బాగా చేస్తావు వదినా, నాకు వేళ్లు నొప్పెడుతున్నాయి. అడ్డమైన వాటిలో వేలు పెడుతుంటే నొప్పి పుట్టదా మరి? బావగారు శాంతంగా ఉండండి. అర్థమైంది బావగారు, అర్థమైంది. ఆద్య, సీను, రామా, శౌర్య రండి. నలుగురు వచ్చి భూదేవికి బొట్టు పెట్టండి. మళ్ళీ వీళ్ళ పెళ్లి కూడా చేస్తారా ఏంటి? వాళ్ళ పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు కాబట్టి కొత్త జంటగానే లెక్క. పగలు ఇప్పుడు మట్టితో అమ్మాయిల నుదుటన బొట్టు పెట్టండి. మట్టితోనా? ఎందుకు బావగారు? సుఖదుఖాలలో కష్టకాలాదులలో నా వెంట నడిచే నువ్వు నేను అంటే మనం మట్టిలో కలిసిపోయేంత వరకు బొట్టు పెడుతూ నిన్ను సుమంగళిగానే చూసుకుంటానని అర్థం. భూమాత సమక్షంలో బిడ్డ నుదుట తల్లి ముద్దాడిన దానితో సమానం. మట్టితో బొట్టు పెట్టండి.
చాలా చక్కగా చెప్పావు రఘు. మ్మ్. రామా, ఆద్య, ఇద్దరు దీపారాధన చేయండి. వీరుడు సూర్యుడు కానే కాదు, అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకితే సరిగమలే పలికిన నా ఎదసడిలా. రోజు ఇంటి దీపం పెట్టి ఆద్య జీవితం వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమండి కొబ్బరికాయ కొట్టండి. వెంకట్రావు బావ గారు ఉన్నారు కదా. అతనికి మందు కొట్టడమే వచ్చు. టెంకాయ కొట్టడం వంకర టింకరగా కొడతాడు, వాడు తలకాయలాగా. మ్మ్. అత్తయ్య గారు బాగా చిలిపి. ఆగక్కడ. ఆ, మ్మ్. అన్నయ్య, శివ, పెళ్లి జరిపించేది కిషోర్ అన్నయ్య అయినా శుభకార్యానికి మళ్ళీ శ్రీకారం చుట్టాల్సింది మీరే. నన్ను నిన్ను ప్రియాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే అంత వింత నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోత పోసి బ్రతుకు చీరనే మట్టి వేస్తూ మనసులో అమ్మవారిని తలుచుకోండి. విష్ణుశక్తి సముత్పన్నే శంఖవర్ణ మహీతలే అనేక రత్న సంభూతే భూదేవి నమోస్తుతే సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మవారికి చీర పెడితే పూజ పూర్తయినట్టే. ముగ్గేసిన వాళ్లే చెయ్యాలి కదత్తయ్యా. అవును, తెలియనట్టలా కళ్ళప్పగించుకుని చూస్తావేంటే? చీరివ్వండి, ఆరేస్తాను. ఆరేయడం కాదొదినా, అలంకరించాలి. అలాగే ఉంటుందిలే పార్వతి. కానివ్వండి అమ్మా. అత్తయ్య సాయం పట్టనా? సాయం చేయొచ్చో లేదో. పర్లేదు పిన్ని, రామా వెళ్ళు. ఉమ్. మంగళసూత్రం వేయండి.